కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. తెలంగాణ యాస భాషను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కానీ బీజేపీ తానిచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో వరంగల్ కు క్రికెట్ స్టేడియం సాధించుకున్నామన్నారు. అభివృద్ధి చేసే వాళ్లకు ప్రజలు అండగా ఉండాలన్నారు. హన్మకొండ అంబేద్కర్ భవన్ లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. జిల్లాని 20 ఏళ్ళు ఎందుకు పోయిన దాన్ని 30 ఏళ్ళు ముందుకు తీసుకురాగలిగినాం. 15 ఏళ్ళ చర్చకు ఎక్కడంటే అక్కడ మేము రెడీ ఉన్నాం. మీకు ఎక్కడ రెడీ ఉన్నదా నీ ముఖాలు ఎక్కడ చెప్పుకోలేదు. కానీ మా బాధ ఎక్కడైతుందంటే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటుంటే మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయకున్నా బాధ లేదు, పొగడకపోయినా బాధ లేదు, కానీ విమర్శిస్తుంటే మాత్రం చూసుకుంటూ ఉంటే ఓకే లేదు. మీకు ఎట్లా చేతగా చేయటం, చాతరైన వాళ్ళని అభినందించండి, లేదంటే కూర్చోండి, ఇంట్లో కూర్చోండి. కాబట్టి ఏదేమైనా మనందరం కూడా నిజంగా చెప్తానా, జీవిత కాలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉండడం ఇవాళ నిజంగా చెప్పాలంటే. వారు ఎలక్షన్ల ముందు హన్మకొండ చౌరస్తాలో వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి, ఎయిర్పోర్ట్ కాడికి మొదలు పెడితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూడండి, డిపిఆర్ తయారైంది. రేపు మాపో టెండర్ కాల్ఫర్ చేస్తున్నారు. వచ్చే నెలలో వర్క్ స్టార్ట్ కాబోతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ చుక్క నీరు నిలవకుండా ప్రతి ఇంటికి నీళ్లు వచ్చే విధంగా పెద్ద ఎత్తున 8,000 చిల్లర కోట్ల రూపాయలతోటి ఎక్కడైనా ఏ జిల్లాకి ఇచ్చిందా? మన గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి 3 రోజులు ఇలా పండుకొని శంకుస్థాపన, ఎందుకంటే 500 పెడితే అయిపోతారు దిమ్మ కట్టే, తను చేసేది సత్యం లేదు కదా. కాబట్టి దిమ్మలేసి అవతల పడ్డాడు. ఇవాళ మేము వాటి కార్యరూపం తలుచుకుంటాం. ఒక్కొక్క దానిని మేము అప్పుడు కట్టుకుంటూ కొత్త వాటి వచ్చి కడుతుంటే దాని విలువ తెలవట్లే.